నా సజెషన్ అయితే అది మనం వేర్ చేసేదానికన్నా ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటే నైట్ డ్రెస్సెస్ అనేది చాలా బాగుంటాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ వ్లాగ్స్. ఇట్స్ మై స్టైల్. ఈరోజు నేను మీషోలో తీసుకున్న నైట్ డ్రెస్సెస్ని అయితే చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా అయితే చూసేద్దామా. అండ్ ఫస్ట్ అయితే ఇది ఈ నైట్ డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అనమాట. ప్యూర్ కాటన్ అని మెన్షన్ చేసింది. నేనైతే కాటన్ అని చెప్పే తీసుకున్నా. అండ్ వీటి ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. ఈ 3 నైట్ డ్రెస్లు కూడా నేను ఒక్కొక్కటి ఒక్కో మోడల్లో తీసుకున్నా. ఇది వచ్చేసి ఇలాగ టాప్ అనమాట. ఇలాగ స్మాల్ ఈ టైప్లో ఉంటుంది. ఇది బ్యాక్. ఇవన్నీ కూడా కొంచెం లైట్ ట్రాన్స్పరెంట్ అయితే అనిపిస్తున్నాయి. ఇలా దగ్గర నుంచి చూస్తేనే కొంచెం ట్రాన్స్పరెంట్ అన్నట్టు అనిపిస్తున్నాయి. బట్ వేర్ చేసినప్పుడు లోపల నుంచి ట్రాన్స్పరెంట్గా అయితే అంతేం లేదు. అండ్ ఇది ఇంకైతే ఇది ప్యాంటు. వీటికి పాకెట్స్ అయితే ఏం లేవు. బాగున్నాయి. ఎప్పుడైనా మనం నైట్ డ్రెస్ని చూస్ చేసుకునేటప్పుడు మన సైజ్ కన్నా కూడా కొంచెం ఎక్కువ సైజుని తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే కాటన్ అనుకో మనం వాష్ చేసిన తర్వాత అవి సింక్ అయిపోతాయి కదా. అలా అయినప్పుడు మళ్ళీ మనం కరెక్ట్ సైజ్ తీసుకుంటే అవి మళ్ళీ టైట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని నేనైతే ఎప్పుడు నా సైజ్ కన్నా కూడా ఎక్స్ట్రా సైజు ఎక్కువ సైజే నేను తీసుకుంటాను. నాది ఎక్సెల్ అయితే నేను XXLలో తీసుకుంటాను అనమాట నైట్ డ్రెస్ అనేది. అలా అయితే అది కూడా మనం కాటన్లో తీసుకున్నప్పుడు అయితేనే అలా ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటే మనకి కాటన్ సింక్ అయినా సరే అవి మనకి టైట్ అవ్వదు అనమాట. బాగుంటాయి. మెయిన్ టాప్ ఎలా ఉన్నా సరే కింద ప్యాంట్ వచ్చేసరికి థైస్ దగ్గర టైట్ అయిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే మన సైజ్ కన్నా కొంచెం ఎక్కువ సైజు ఉన్నది ఎక్స్ట్రా సైజ్ అనేది తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇదనమాట బ్లాక్. చిన్ని హార్ట్స్ ఉన్నాయి. ఇది కూడా టాప్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా బెప్లం టాప్ అంటారు కదా, ఆ టైప్ మోడల్లో ఉందన్నమాట. ఇదైతే నాకు బాగా ట్రాన్స్పరెంట్గా అనిపించింది. ఇలా వీడియోలో తెలియట్లేదు కానీ నార్మల్గా అయితే ట్రాన్స్పరెంట్ అన్నట్టు అనిపించింది అనమాట. సో ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. ఇది కాటన్ కాదు, ఇది రేయన్ ఫ్యాబ్రిక్. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్. ఇవైతే రియల్గా బయట నుంచి కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపించింది ఈ పీస్ అయితే. ఇది షర్ట్ టైపు క్యాట్స్ ఉండి చాలా క్యూట్గా బాగుంది. ఇది కూడా ప్యూర్ కాటనే. ఇది కూడా క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుంది. ఇది షర్ట్ టైప్ మోడల్. నేను తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా నేను నా సైజ్ కన్నా కూడా ఎక్స్ట్రా పెద్ద సైజే తీసుకుంటాను. నైట్ వేర్స్ ఎందుకు, మనం ఫ్రీగా ఉండడానికే కాబట్టి. ఇవి కాటన్ సింక్ అవుతాయి, మళ్ళీ టైట్ అవుతాయి అన్న ఉద్దేశంతో నేనైతే ఎక్స్ట్రా తీసుకుంటాను. కొంచెం లూజ్గా ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇది వచ్చేసి ఇది ప్యాంట్. నా సజెషన్ అయితే అది మనం వేర్ చేసేదానికన్నా ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటే నైట్ డ్రెస్సెస్ అనేది చాలా బాగుంటాయి. అంటే కాటన్, ఓన్లీ కాటన్లో అయితేనే మనం అలా చూస్ చేసుకోవాలి. మిగతా రేయన్ ఇంకా వేరే ఫ్యాబ్రిక్స్ అయితే, ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే మన సైజ్ కన్నా కూడా ఎక్స్ట్రా సైజ్ అనేది తీసుకోవడం చాలా మంచిది. వీటికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.